అమరావతిలో వైఎస్ఆర్‌సీపీని తరిమి తరిమి కొట్టిన అమరావతి ప్రజలు. నిజమే కదా! కొట్టకుండా ముద్దెట్టుకుంటారా చెప్పండి. వైఎస్ఆర్‌సీపీ అనేటువంటి పార్టీ అమరావతిని, ముఖ్యంగా అమరావతి ప్రజల్ని, అమరావతి మహిళలను ఎంత నీచంగా, ఎన్ని కుట్రలు చేస్తూ, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిన్నగాక మొన్న మావిగనంటూ ఒక కొత్త స్లోగన్ కూడా ఇచ్చారు. 5 ఏళ్ల పాటు అమరావతిని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అమరావతి ఎందుకు అని చెప్పి 3 రాజధానులు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు చాలా అమరావతి పేరెత్తేటువంటి అర్హత కానీ ఏమాత్రం వైఎస్ఆర్‌సీపీకి లేదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా అమరావతికి వ్యతిరేకంగానే పనిచేశారు. అమరావతిని సర్వనాశనం చేయాలనేటువంటి ఒక కుట్ర భాగంగానే వాళ్ళ రాజకీయం చేశారని చెప్పాలి. ఏ రకంగా చూసినా సరే నిన్నగాక మొన్న కూడా అమరావతికి సంబంధించి మావిగనంటూ ఇచ్చినటువంటిది కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి రాజకీయం చేయటం ఏంటి చెప్పండి. అసలు వైఎస్ఆర్‌సీపీ అనేటువంటి పార్టీ కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఇప్పుడు అంబటి రాంబాబు గారిని లేదా కొంతమంది పెన్ని నాని గారిని అక్కడ పరిగెత్తించి కొడుతున్నారంటే కోడిగుడ్లంట, టమాటాలంట ఎందుకు చేయరు చెప్పండి. అమరావతిలో మహిళల్ని అత్యంత దారుణంగా చిత్రీకరించినటువంటి పరిస్థితి. వేశ్యలకు రాజధాని అమరావతి అనేటువంటి మాటలు మాట్లాడిపించినటువంటి సంస్కృతి. వాళ్ళు ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి. ఎవరైనా మనిషి అనేవాడు వైఎస్ఆర్‌సీపీని అమరావతికి సంబంధించి ప్రాంతాల్లో ఏ రకంగా అయినా సరే ఊరుకుంటారు. అంత దారుణంగా కించపరిచారు. కాస్తో కూస్తో ఇప్పుడు అమరావతి పూర్తవుతుంది, అక్కడ ఉండేటువంటి రైతులకు కావచ్చు, ఇంకొకరికి కావచ్చు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ కనిపించింది. మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు, అన్నింటికి పునాదులు పడ్డాయి. పునాదులు 2014 నుంచి 19 లోపే పడ్డాయి. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ నాశనం చేసింది. మళ్ళీ గాడిలో పడేటువంటి పరిస్థితి వచ్చింది. అయినా కూడా అమరావతి అంటే నీళ్ళల్లో ఉంది, అమరావతి చెరువులో ఉంది, అమరావతి కొట్టుకుపోయింది. అసలు ఎంత దారుణమైనటువంటి వార్తలు అమరావతికి సంబంధించిన దాంట్లో చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇక మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి. వైసీపీ నేతల్ని తరిమి కొట్టిన రాజధాని రైతులు, అమరావతి ఫైల్స్, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటికి సంబంధించినవి. ఇక్కడ మీరు చూసుకుంటే 1 కాదు 2 కాదు. ఇగో వైఎస్ఆర్‌సీపీ నేతలు వాహనాలపైకి గుడ్లు రాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. ఎన్ని రకాలుగా అమరావతిని అంటే అసలు చెప్పాలంటే నాకు తెలిసి వైఎస్ఆర్‌సీపీ చేసినటువంటి కుట్రలు దేశంలో ఏ పార్టీ కూడా ఒక ప్రాంతం మీద చేసి ఉండదు. అసలు అమరావతి అనేటువంటి ఆ మాట ఎత్తడానికి కూడా అర్హత లేదని చెప్పాలి. ఇప్పుడు మొన్న మావిగన్ అని చెప్పి తీసుకొచ్చారు. అమరావతి కాదు అటుపక్క పెడితే బాగుంటుందని చెప్పేసి ఒక ఆయనే ఏదో మావిగన్ మచిలీపట్నంలో మా అని గన్నని ఇంకొకటని తీసుకొచ్చి మాట్లాడేటప్పుడు కనీసం ఉండాలిగా. దాని మీద ఇప్పటికీ ఒక ఒక కామెడీ అయిపోయింది. మావిగన్ అంటే అసలు ఎంత కామెడీ అయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడల్లా మావిగన్ అనేటువంటి మాట గుర్తొస్తుంది. మావిగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారు. ఏదైనా సరే ఆ ఒక అద్భుతమైనటువంటి కామెడీ ట్రాక్ గుర్తొచ్చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితి క్రియేట్ చేశారు. అమరావతి ఏ రకంగానూ మళ్ళీ వస్తే మేము మార్చమా, మళ్ళీ వస్తే మేము మార్చేయమా, మా చేతుల్లో లేదా, వాళ్ళ చట్టం చేస్తే మళ్ళీ అదే చట్టాన్ని మళ్ళీ మేము తిరగరాయలేమా అనేటువంటి మాటలు మాట్లాడారు. మీరు అంటే ఇక్కడ కావాలనే రాజకీయం చేస్తారనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అక్కడ ఉండేటువంటి ప్రజలకి. సో మీరు అనవసరంగా వేరే దారులు వెతకండి. అయితే కాపులు, లేత శవాలు, ఈ తప్ప మనకి ఇంకొకటి ఏం దొరకవా. కొత్త తరహా రాజకీయాన్ని, కొత్త తరహా అవసరం లేదు, పాత రాజకీయాన్ని వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి శవ రాజకీయాలను, కుల రాజకీయాలను, కాపు రాజకీయాలను ఇలాంటివి కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్లో ఉండేటువంటి పరిస్థితికి తీసుకురండి. సమస్యల మీద కొట్లాడండి. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి పాత చింతకాయ పచ్చళ్ళు జనాలకు అర్థమైపోతుంది, రోత పుట్టేస్తుంది వాళ్ళకి. చిచ్చి ఇదేంటిది, వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా అనవసరం రా బాబు అనుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అలా మంచిది కాదు. డెఫినెట్గా ప్రతిపక్ష పాత్ర ఉండాల్సిందే. ప్రతిపక్ష హోదా ఏదో ఒక పార్టీకి అది రావాల్సిందే అనేది ప్రతి ఒక్కరి వాదన. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉంటేనే అధికార పక్షం చాలా బలంగా గట్టిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తుంది. బట్ ఇలాగా ఇష్టం వచ్చినట్టు దేని మీద స్పందించాలో తెలియక దేని మీద పడితే దాని మీద ఏది పడితే అది మాట్లాడి అమ్మలక్కలను తిట్టి
ఇలా కాదు. ఒక మంచి ఆలోచనతో ముందుకు రండి. ఒక కన్‌స్ట్రక్టివ్ పాలిటిక్స్‌లో మేము ఉన్నాం. ఒక ప్రతిపక్ష పాత్రని మేము ప్రజల్లో నిలబడతాం. ప్రతిపక్షం అంటే ఏదన్నా సమస్య వస్తే నా దగ్గరకొస్తే నేను నిలబడి పోరాడతాననేటువంటి ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించండి. ఇలా గొడ్లతోనూ, టమాటాలతోనూ, రాళ్లతోనూ కొట్టించుకోకుండా కొంచెం గౌరవాన్ని ప్రతిపక్ష పార్టీ అడుక్కునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని గౌరవంగా నిలుపుకునేటువంటి ప్రయత్నం చేయండి. కనీసం ఆ 18 సీట్లన్నా వస్తే రేపొద్దున అసెంబ్లీ కన్నా వస్తారు. సో, దాని మీద కాన్సంట్రేషన్ చేయండి. అనవసరంగా ఇలా చేస్తే ఉన్న పరువు పోయే. ఆ ప్రాంతాల్లోకి ఎందుకెళ్ళటం చెప్పండి? ఎవడన్నా రానిస్తాడా మిమ్మల్ని బుద్ధున్నోడు? ఆలోచించుకోవాలి కదా!